హలో రౌడీ, వెళ్దామా మేడం? పోదామా? హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. ఈ బుడ్డిగాడితోని లాస్ట్ వీడియోలో యూఎస్ఏ నుంచి దోహాకు వచ్చేంత వరకు వీడియో పెట్టాను కదా, అండ్ ఇప్పుడు కంటిన్యూయేషన్ అనమాట. సో దోహాకు రాగానే నాకు 45 మినిట్సే లే ఓవర్ ఉండింది. సో ఫ్లైట్ దిగగానే దాని పక్క గేట్లోనే నాకు కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట, దోహా నుంచి హైదరాబాద్ వరకు. ఫ్లైట్ ఎక్కే కన్నా ముందు ఎయిర్పోర్ట్లో ఉన్న కాసేపు కూడా ఈశాన్వి అల్లరే. అందరికీ కనిపించిన వాళ్ళకి హాయ్ చెప్తుంది, బాయ్ చెప్తుంది అనమాట. ఇటు ఇగో అక్కడ అక్క హాయ్ చెప్తుంది చూడు. అండ్ ఇక్కడ డ్రాప్ చేస్తే అక్కడ నుంచి ఇక్కడికి చైర్ల మీద ఎక్కుతూనే ఉంది. సో ఫస్ట్ ఫ్లైట్ అయితే అయిపోయింది, ఒక రిలాక్సేషన్ అయితే వచ్చింది నాకు. కానీ నెక్స్ట్ టెన్షన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో 45 మినిట్స్ లేవని నేను టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చూస్తే హ్యాపీ అనిపించింది, తక్కువ టైం ఉండాలి అని. కానీ ఇక్కడికి వచ్చినాక ఒకవేళ పక్కనే గేట్ ఉండకపోయింది అనుకోండి, కనెక్టింగ్ ఫ్లైట్, బేబీని వేసుకొని ఎట్లా పోవాలి అని ఫుల్ టెన్షన్ పడ్డా అనమాట. అండ్ యాక్చువల్లీ ఒక రేస్ అని చెప్పొచ్చు బేబీతో. తెలుసా, నేను ప్రతిసారి ట్రావెల్ చేసినప్పుడు నార్మల్గా ఎయిర్పోర్ట్లో షాప్స్ చూసుకుంటూ మంచి వీడియో తీసుకుంటూ కొంచెం చిల్లే ఎక్కుతా ఫ్లైట్. కానీ ఈసారి ఆ ఆప్షనే లేదనమాట. ఒక చేతిలో బ్యాగ్, మళ్ళీ ముందర ఈశాన్యం పట్టుకునే క్యారియర్, మళ్ళీ వెనుకొక డైపర్ బ్యాగ్, ఇవన్నీ వేసుకొని ఫ్లైట్ ఎక్కుతుంటే అసలు నన్ను నేను చూసుకుంటేనే అమ్మ ఎంత చేంజ్ అయిపోయినా అసలు ఏమో అనిపించింది. ఆనెస్ట్లీ సెకండ్ ఫ్లైట్ ఎక్కేటప్పటికి నేను ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయినా. సో ఫస్ట్ ఫ్లైట్లోనే పాప నా మీద పడుకునేసరికి ఎందుకో ఈసారి కొంచెం నాకు ఇట్లా కాళ్ళు వాచినాయి అనమాట. సో ఇంకా సెకండ్ ఫ్లైట్కి కొంచెం ఓపిక తగ్గిపోయింది. కానీ పాప చూడండి ఫుల్ ఎనర్జీ, ఇంకేమైనా తీసుకురా నేను ఆడతా, ఇంకెక్కడైనా తిరగాల చెప్పు అన్నట్టు వెయిట్ చేస్తుండే. అండ్ మెల్లిగా తన బొమ్మలన్నీ మళ్ళీ బయటకు వస్తున్నాయి అనమాట బ్యాగ్లో నుంచి. సో ఇది చిన్న టాయ్ అయితే యాక్చువల్లీ ఫ్లైట్లోనే ఇచ్చిండ్రు. చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఆ బొమ్మ, క్యూట్గా కూడా ఉండదు. బట్ దాంతో కాసేపు ఆడింది. ఇంకా మాది ఫ్లైట్ స్టార్ట్ అవ్వలేదు అనమాట. సో దాంతో ఇంకా ముందే ఫ్లైట్ స్టార్ట్ అయినాక ఇంకెట్టుంటుందో అని ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ యాక్చువల్లీ నా పక్కన కూర్చున్న అంకుల్ కూడా మంచిగా ఈ షామీని ఎత్తుకొని కొంచెం టైం అట్లా స్పెండ్ చేసి ఉండే. నాకు కాసేపు రిలాక్స్ అవ్వమ్మా అని చెప్పిండ్రు, తెలుగు అంకులే అనమాట. మనం ఏదన్నా ఒక ఆట చూపించినాం అనుకోండి, ఆ తర్వాత తను ఇంప్లిమెంట్ చేసి తనకు వస్తే ఏ అని ఫుల్ ఎక్సైట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అన్నాక అనాలి, అసలు ఏమనలేదు ఇందాక. పైకను హ్యాపీ బర్త్డే కాదు, మనము అక్కడ పోగానే సీత బర్త్డే అవుతుందంట. అప్పుడు మనం సీతకి బెలూన్ తీసుకెళ్ళి హ్యాపీ బర్త్డే సీత ఓనర్ సర్ప్రైజ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఓనినా, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఎట్లా కేక్ కట్ చేస్తుంది, కేక్ ఎట్లా కట్ చేస్తుంది, అట్లా క్లాప్స్ కొట్టి కేక్ కట్ చేస్తుందా? అవునా? ఇట్లా కాసేపు ఆడుకొని, అంటే తనకి కొంచెం నిద్ర వచ్చేలాగా చేసిన అనమాట. యాక్టివ్ చేసేసి కొంచెం అలసిపోయేలాగా చేసి తర్వాత పడుకోబెడదాము అని చెప్పి మళ్ళీ స్టిక్కర్స్ గేమ్ స్టార్ట్ చేసింది. ఈ దోహా నుంచి హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్లో ఒక మీల్ వస్తుంది కదా నాకు. సో ఈశాన్వి కూడా ఒక స్నాక్ ఇస్తారనమాట. అండ్ నేను కూడా ఎట్లాగో స్నాక్స్ తెచ్చిన కాబట్టి తనకి నేను తెచ్చిన స్నాక్ పెట్టేసిన. అండ్ నేను వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అనమాట. సో దీంట్లో వైట్ రైస్ ఇచ్చినారు, పప్పు అండ్ ఆలూ కర్రీ ఇచ్చినుండే. అండ్ ప్లాన్ కూడా సక్సెస్ అయింది. సో ఫుల్గా అలసిపోయింది. అండ్ ఇప్పుడు పడుకోబెట్టేసిన. పాప పడుకున్నప్పుడే నేను కూడా కాసేపు అట్లా రిలాక్స్ అయ్యాను అనమాట. సో విండో నుంచి కూడా లైట్స్ కనిపించినాయి. ఓకే ఫైన్ వచ్చేసినాము అని ఒక ఫీలింగ్
వచ్చింది నాకు. అండ్ దిగుతున్న టైంకి మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఇచ్చిండ్రు. సో అది ఫిల్ చేసేసిన. అండ్ ఆల్మోస్ట్ 1 year తర్వాత ఇంటికి పోతున్నా అండ్ మన వాళ్ళని కలవబోతున్నా అని ఒక ఫీలింగ్ వచ్చిందనమాట ఫ్లైట్ దిగిన వెంటనే. అండ్ ఆల్సో ఆ ఫీలింగ్ అయితే వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. నో మ్యాటర్ వేర్ వి లివ్, హోప్ విల్ ఆల్వేస్ ఫీల్ డిఫరెంట్ కదా, ప్రతి ఒక్కరికి అట్లనే ఉంటుంది అనుకోండి. ఇమిగ్రేషన్ అయిపోయింది అండ్ మేము కొంచెం ఫ్రెష్ కూడా అయినాము. ఆ తర్వాత బ్యాగ్స్ తీసుకోవడానికి వచ్చినుండే. సో ఇక్కడ ఒక ట్విస్ట్ అనమాట, ప్రతిసారి నాకు ఏదో ఒకటి అవుతుంది, ఈసారి కూడా అట్లనే చూడండి, ఏదో ఒకటి అవుతుంది అనుకుంటూనే ఉన్నా అయ్యింది. నావి మొత్తం 3 పెద్ద సూట్ కేసులు, ఆ తర్వాత ఒక స్ట్రోలర్, ఒక కార్ సీట్ అనమాట. సో సూట్ కేసులు వచ్చినాయి, స్ట్రోలర్ వచ్చింది, కానీ కార్ సీట్ రాలేదు. సో ఇది మేము బ్యాగ్స్తో పాటు చెక్ ఇన్ చేసినాం యూఎస్లో, కానీ అది మిస్ అయిపోయిందంట. సో ఇక్కడ మొత్తం కూడా కంప్లైంట్ రాసుకొని మేము మీకు ఇంటికి పంపిస్తాము, నెక్స్ట్ ఫ్లైట్లో వస్తుందని చెప్పిండ్రు అనమాట. సో అది మొత్తం ప్రాసెస్ అంతా చేసి బయటికి వెళ్ళేసరికి ఇంకా అయిపోయింది పని. సో బ్యాగ్స్ తీసుకోవడం ఒక 10 minutes పని అయితే మాకు లిటరలీ 1 hour పట్టిందనమాట. అండ్ బయట మా ఫ్యామిలీ అంతా కూడా వెయిట్ చేసి అలసిపోయినరట. అండ్ ఫైనల్లీ వీఆర్ అవుట్. ఫ్యామిలీ అందరి రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. సో చూసి మీ రియాక్షన్స్ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? అండ్ చిన్న ఉన్నప్పుడు చూసిండు కదా ఈశాన్విని, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత తనని చూసి ఎట్లా రియాక్ట్ అయినారో కూడా చూడండి, ఓకే? హలో హాయ్ హాయ్ బుడ్డి ఏవో తాత ఎవరే తాత? అయ్యో హలో, ఎక్కడొచ్చినావు? వీడియోలోకి వచ్చినా అనుకుంటుంది. చూపించాలంటే Happy birthday to you. ఏంట్రా బయటకు వచ్చి కెమెరా తక్కున్నారు పక్కన చాలా అది ఎవర్రా అన్ని రీకలెక్ట్ చేసుకుంటుంది మొత్తం. ఎవరబ్బా? వదినా వదినా వదినా. అయితే యూఎస్లో రోజు వీడియో కాల్ చేస్తాం కదా, సో మంచి గుర్తుపెట్టుకుంది అనమాట అందరిని చూసి నవ్వింది, అందరికీ హాయ్ చెప్పింది. అండ్ అమ్మ వాళ్ళంతా అక్కడ వెళ్ళి కూర్చున్నారంట. వాళ్ళకి నిల్చొని చాలా లేట్ అయిపోయింది కదా, చాలా కాళ్ళ నొప్పులు అయినాయంట. సో అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. నేను రాగానే ఇంకా మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది అనమాట. ఫైనల్లీ ఐఎమ్ హియర్. హలో, ఎక్కడొచ్చినావు? అవును, ఈమె వాకింగ్ కూడా చేస్తుంది కదా. సీత హ్యాపీ బర్త్డే మనం ఎక్కడే కదా సీత సర్ప్రైజ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే గట్టి వక్క ఇద్దరు మ్యాచింగ్ చేసుకున్నారే. ఎత్తుకున్నావా నువ్వు? హలో, ఇక్కడ చూపించండి అన్నయ్య. ఏ ఈషు, సిరిలానే ఉంది. మా ఇద్దరు మొక్కలు హలో, ఎక్కడొచ్చినాను? ఇక అమ్మాయిని మర్చిపోతావు. అవునా, దిగుతాడు. దీపునే కదా ఇంకా బాయ్.
come, 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 come. Ishani, Ishani. Abba, 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 abba. పాస్ అయిపోయింది దిగడం రాలేదు. Come, come, come. Ah. ఎయిర్పోర్ట్లోనే అందరి దగ్గరికి పోవడం అయిపోయింది. అందరితోని మంచిగా ఎత్తుకొని హగ్గులు కిస్సులు అన్నీ అయిపోయినాయి. సో ఇంకా మేము సరే ఓకే ఇంటికి బయలుదేరదామని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. సో నా బ్యాగ్స్ అన్నీ కూడా మా అన్న వాళ్ళు లోపల పెట్టేసిండ్రు కార్లో. అండ్ ఇప్పుడు మేము కూడా బయలుదేరుతున్నాం. సో ఆబ్వియస్లీ అన్ని బ్యాగ్స్ ఇంకా మేము వెళ్ళాలి కాబట్టి 2 కార్స్లో వచ్చినాం. సో ఒక ఇన్నోవా అండ్ ఇంకొక కార్ అనమాట. బ్యాగ్స్ అన్ని కూడా దీంట్లో పెట్టేసి ఒక కార్లో మేము వెళ్ళినాము, ఇంకో కార్లో ఇంకా కొంతమంది వచ్చిండ్రు. సో మేము ఇండియాకి శ్రీహిత బర్త్డే రోజు వచ్చినాము. సో జూన్ 16th వచ్చినాం అనమాట. అందుకే ఇక్కడ వీడియోలో అంతా కూడా శ్రీహితకి హ్యాపీ బర్త్డే చెప్పడం అవుతూ ఉంది. అండ్ నేను వచ్చి 10 days అవుతుంది. చాలా సిక్ అయినాం మేము రాగానే. ఇంకా నా వాయిస్ వింటే మీకు అర్థమవుతుంది, ఫుల్ సర్దుందనమాట నాకు. పాప కూడా క్లైమేట్ చేంజ్ వల్ల మస్తు సిక్ అయింది. ఇప్పుడు రికవర్ అవుతూ ఉన్నాం అనమాట. నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళందరికీ నేను ఏమి చెప్పదలుచుకోలేదు. పాజిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తా, థ్యాంక్ యూ సో మచ్. అది ఇస్తుంది ఫుల్ హగ్గు. పట్టుకోలేదని దండం పెడుతున్నాను. నమస్కారం. అవన్నీ ఏం చేయకూడదు. అమ్మ స్ట్రైట్గా వెళ్తారా? స్ట్రైట్గా వెళ్తా. బాయ్. కొత్తగా వచ్చేసి హ్యాపీ బర్త్డే శ్రీహిత. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ మిస్ యూ. ఐ మిస్ యూ. హ్యాపీ అని బర్త్డేకి వచ్చిన మీ హగ్గు మగ్గు చేసి నీకు వాటర్ కానీ సిరి అమ్మా పిలు అమ్మా. పాపని చూసి నన్ను చూసి అందరు ఫుల్ హ్యాపీ అండ్ ఫుల్ ఎమోషనల్ కూడా అయినరు. ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేసినాను నేను. 24 hours జర్నీ, నేను ఇంకా ఈ చిట్టి యాక్టివ్ లిటిల్ గర్ల్, లాట్స్ ఆఫ్ మెమరీస్ అండ్ లాట్స్ ఆఫ్ ఛాలెంజెస్ కూడా ఇన్ బిట్వీన్. బట్ ఫైనలీ వి మేడ్ ఇట్. అండ్ కార్లో ఎక్కినాము. ఈ పాప మళ్ళీ స్టార్ట్ చేసింది దాని యాక్టివిటీలు, డ్యాన్స్ చేయడము. వీళ్ళందరికీ ఆమె టాలెంట్ అంతా చూపిస్తుంది. అరే పాట పెట్టాలట, అది రెడీ టు డాన్స్ అనమాట. పెడుతుంది అత్త పెడుతుంది. ఈశాన్వి ఫేవరెట్ సాంగ్ ఇది, మామిడి కోనాల మీద. ఆ సాంగ్ ఇట్లా వినంగానే డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే తనకు వచ్చిన డ్యాన్స్ అనుకోండి. సో కార్లో కూడా అంతే, మా అన్న వాళ్ళ పాట పెట్టంగానే ఫుల్ ఇట్లా చేయి పైకి పెట్టి డ్యాన్స్ వేస్తూనే ఉంది. అండ్ పక్క నుంచి మా అమ్మ కూడా ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది, ఇట్లా చేయి అట్లా చేయి ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పి. సో ఇట్లా ఈ కార్లో అయితే వెనక బ్యాగ్స్ ఉన్నాయి. నేను, ఈశాన్వి, అమ్మ, అలేఖ్య, ఇంకా శ్రీకాంత్ అన్న, మేమందరం ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఇంకో కార్లో నాన్న, చందన్న, అర్చనన్న, ఇంకా శ్రీహిత అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఇండియా సిరీస్ స్టార్ట్ అవుతుంది. మంచిగా నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. అండ్ మేము ఇంకా ఫైనల్లీ ఇంటికి కూడా వచ్చేసినాం అనమాట. పడేసుకున్నారు ఇక్కడ, తీసుకోండి. చలో చలో డ్రెస్ ఎప్పుడు మార్చుకున్నాడు? ఇంటికి వచ్చినాక ఫుడ్ పెట్టిన అన్నము. ఫుడ్ తిన్నాక మళ్ళీ ఆటలు స్టార్ట్ చేసింది. రింగారు ఆడండి, రింగారు రోజు ఆడండి. వచ్చా రోజెస్ pocket full of roses. Asha, busha, measles. కూర్చో. ఏ
ఏ శ్రీత ఆ కబోర్డ్స్కి ఎందుకు ఆ వైట్ అన్నీ పెట్టిండ్రు లాక్స్? ఎందుకంటే ఈ శాంతి ఇస్తుందని. కబోర్డ్స్ తీస్తాం పెట్టేసిండ్రా? మీకు ఎట్లా తెలిసి? అత్త చెప్పిందా యూఎస్లో? హాలిడేస్ అంతా అయిపోయినాక వచ్చినాం కదా. నువ్వు అప్పుడే అల్లరి స్టార్ట్ చేసినావా? ఇక్కడ రా. కమ్ 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 హియర్ కమ్ హియర్ కమ్. అబ్బా 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 ఓయ్ సీత చూడు ఎట్లెక్కిందో. ఎక్కినవా? జరుగు అడ్డం జరుగు. మీరు కట్ట మీద ఆడండి. కూర్చో కింద కూర్చో నువ్వు. అట్లా రిలాక్స్ అవుతుంది ఆమె స్పా చైర్లో. ఆడు ఈశాన్వి. అట్లా అది ఏం బాలే. చెప్పు అసలు ఏంటిది అది? బస్ స్టాప్ ఏం బస్, స్కూల్ బస్ ఏం స్కూల్, హై స్కూల్ ఏం హై, పాల ఏం పాలు, బర్రె పాలు ఏం బర్రె, కుండ బర్రె ఏం కుండ, నా బంగారు కుండ, నీ మొహం మీద పెండ. చీ అయినా పెండ దేవుళ్ళే. పెండ దేవుళ్ళగా ఎవరు చెప్పిన? పెండతోడే ఇంకా గొప్పమ్మ. అయితే గోడ ఎవరు చెప్పినారు? ఆవు దేవుడు కదా అందుకనే. ఎవరు చెప్పిర్రు ఈ స్టోరీ నీకు? నాకా అర్చన గారు. అంటే ఎవరు? మా అమ్మ. అమ్మ దిగుతుంది. మీ అమ్మ చెప్పిందా? ఇక్కడ చేరలేదు. ఎంతసేపు కూర్చోగలుగుతావు నువ్వు? ఎంతసేపు కూర్చుంటావు చెప్పు? ఛాలెంజ్. నేను 15 కౌంట్ చేస్తూ ఉంటావా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓ మై గాడ్ 16 17 18 19 20 పడిపోయారు. అబ్బా గుడ్ జాబ్ బేబీ. ప్యాంటా? అవును. చలో బాయ్ గాయ్స్. బాయ్ గాయ్స్. బాయ్. అమ్మ దిగిందే. ఓకే బాయ్. ఇషా బాయ్. ఇక్కడతో నేను వీడియో ఎండ్ చేసేస్తున్నాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హోప్ యూ హ్యావ్ లైక్ దిస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.